మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. హ్మ్. మేము ఎప్పుడు ఈ పాత దేవాలయాల కోసం వెతుక్కుంటూ ఉంటాం. పురాతన దేవాలయాల కోసం అవునా? అని చెప్పేసని. ఆ! అమ్మపల్లి తర్వాత ఈ మధ్య అది ఇంకొక రంగనాథ స్వామి ఆలయం కూడా వెళ్ళొచ్చాము. హ్మ్. దీంట్లోనే వెతుకుతుంటే ఇది కనబడ్డదనమాట. మీరు రావడం ఫస్ట్ టైమా ఇక్కడికి? అవునమ్మా. హ్మ్. మేమంటే ఒక 30 ఇయర్స్ అమెరికాలో ఉండి ఇప్పుడే ఒక 6 ఇయర్స్ అయింది ఇక్కడికొచ్చి. హ్మ్. ఇట్లాంటి దేవాలయాలు చూడడం కోసమని. ఏమనిపిస్తుంది మీకు ఈ టెంపుల్‌కొచ్చిన తర్వాత? చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంది. దీనికి చాలా పెద్ద టెంపుల్ 25 ఎకరాలని చెప్పేసని చూశాను గూగుల్‌లో అయితే. గూగుల్‌లో 200 ఏళ్ళన్నారు గానీ, పూజారిని అడిగితే ఆయన 350 ఏళ్ల పైగా అని చెప్తున్నారు. హ్మ్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడకు వస్తే అన్నీ మర్చిపోతాం. చాలా హ్మ్. బాగుంది. కానీ ఇది ఇగ్నోర్ చేసిన దేవాలయంగా ఉంది. హ్మ్. ఎవరైనా టేకప్ చేసి డబ్బున్న వాళ్ళు దీన్ని అభివృద్ధిలోకి తెస్తే మాత్రం చాలా ప్రాచుర్యంలోకొస్తుంది. చాలా